రాను రాను అబ్బాయిల పరిస్థితి తలుచుకుంటేనే భయమేస్తుంది. చిన్నపాటి వణుకు వస్తుందనమాట. రా అంటే క్రౌడెడ్ ప్లేసుల్లోనో, లేకుంటే రద్దీగా ఉన్న బస్సుల్లోనో, లేకుంటే జనరల్ కంపార్ట్మెంట్స్‌లో ట్రైన్‌లో ఎక్కినప్పుడు గానీ, అసలు ఏం జరుగుతదో తెలియదు. సో, ప్రశాంతంగా జర్నీలు పూర్తి చేసుకొని ఇళ్ళకెళ్ళిపోతేనో, లేకపోతే ఆఫీసులకెళ్ళిపోయిన తర్వాతో ఎక్కడో ఒక చోట, ఏదో ఒక చోట ఒక వీడియో ప్రత్యక్షమైతే దాంట్లో నేను చెయ్యని తప్పుకి నన్ను ఎక్కడ బ్లేమ్ చేస్తారేమోనన్న భయం ప్రతి మగాడిలోనూ ఉందనమాట. దానికి కారణమే కొంతమంది సో కాల్డ్ అమ్మాయిలు. సో, ఎస్పెషల్లీ ఈ ఇన్‌స్టాగ్రామ్స్‌కి, ఈ వ్యూస్‌కి, వీటికి అలవాటు పడిపోయి ఈ షార్ట్‌కట్‌లో ఈ ఫేమ్ తెచ్చుకోవాలి అని అనుకున్న ఎస్పెషల్లీ కొంతమంది లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల మగాళ్ళకి చాలా ప్రమాదం పొంచి ఉందనమాట. నార్మల్‌గా అర్ధరాత్రి ఆడది నడి రోడ్డు మీద తిరిగితేనే దేశానికి స్వతంత్రం వచ్చిద్ది అని చెప్పి గాంధీ గారు ఏదైతే ఆ మాట చెప్పాడో అదేమో గానీ కాసేపు అది జరుగుతుందో లేదో పక్కన పెడితే అది ఆల్మోస్ట్ ఒక అబ్బాయి నిజంగా రద్దీగా ఉన్న ప్లేసుల్లోకి ఒక అబ్బాయి నార్మల్‌గా ధైర్యంగా ఆ రద్దీగా ఉన్న ప్లేసులు గుండా ఆ అబ్బాయి ఇంటికెళ్ళో లేకుంటే ఆఫీస్‌కి వెళ్తేనో ఒక 2 రోజుల తర్వాత, ఒక 3 రోజుల తర్వాత ఆ అబ్బాయి సంబంధించిన వీడియోస్ ఏవి వైరల్ కాకపోతే అది అప్పుడు స్వతంత్రం వచ్చినట్టేమో మగవాళ్ళకి అని చెప్పి చిన్నపాటి అనుమానం అయితే వస్తుందనమాట. మొన్న వచ్చిన 'శంకర్ వరప్రసాద్' సినిమాలో చిన్నపాటి ఒక సీన్ ఉంటదనమాట. చిరంజీవి గారికి ఒక లేడీస్‌కి అది కొంచెం ఎగ్జాగరేట్ చేసి చెప్పాడేమో అనిల్ రావిపూడి, కొంచెం ఓవర్ చేసాడేమో అని అనుకున్నాను కానీ నిన్న జరిగిన ఇన్సిడెంట్ చూసిన తర్వాత అసలు ఆయన చేసిన వీడియోలో అసలు తప్పే లేదు. నిజంగా ఆ వీడియో ఈరోజు జరిగిన ఇన్సిడెంట్‌ని జస్టిఫికేషన్ చేసిందనమాట. అలా అని చెప్పి మగవాళ్ళందరూ పుణ్యాత్ములు, మహాత్ములు అని చెప్పట్ల. బస్సులు ఎక్కినప్పుడు రద్దీగా ఉన్న బస్సుల్లో ఆడవాళ్ళని రుద్దుకోవడం ఇలాంటివి చేసే ఎదవలు కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నారు. నేనేమంటానంటే చట్టంలో ఒక మాట ఉంటుంది. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని. ఇప్పుడు అది ఏం జరిగిందో ఏమో దీపక్ విషయంలో మాత్రం ఆయన చచ్చిపోయాడు. నేనేమంటానంటే ఆయన చచ్చిపోయి ఆయన నిజాయితీని నిరూపించుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన చచ్చిపోయాడు కాబట్టి అక్కడున్న వాళ్ళందరూ ఈ అమ్మాయిని శిక్షించాలి, ఈ అమ్మాయి వల్ల ఆయన అన్యాయం జరిగింది, ఈ అమ్మాయి వల్ల ఆయన చచ్చిపోయారు అని చెప్పి ఎవడైతే ఆయన చచ్చిపోక ముందు ఆయన్ని వ్యతిరేకించారో ఆయన చచ్చిపోయేసరికి ఇప్పుడు ఆయనకి సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు అది నిజంగా ఆయన బతుకుంటే స్టిల్ ఇప్పటికీ కూడా ఆయన ఇంకా బ్లేమ్ చేస్తూనే ఉండేవాళ్ళు. ఆయన చంపేయాలి, ఆయన ఉరిదీయాలి, ఆయన నడి రోడ్లో కాల్చేయాలి, ఇలాంటి మాటలే వస్తుంటాయి అన్నమాట. ఆ వీడియో మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఆ అమ్మాయి బస్సు ఎక్కింది, ఆయన బస్సు ఎక్కున్నాడు, ఆయన దిగే రష్లో ఉన్నాడు. ఆ అమ్మాయికి కొంచెం ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్కి ఆయన చేయి తగిలింది, ఎల్బో తగిలింది. ఆ అమ్మాయి అసలు రియాక్ట్ అవ్వాల, జస్ట్ వీడియో తీసుకుంటా ఉంది. అక్కడ ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు. అక్కడ నార్మల్గా ఏం చేయాలి, అక్కడే ఆపి చొక్కా పట్టుకొని నిలదీసి క్వశ్చన్ చేయాలి. ఇవే చేసేవురా బోసడికే అని అడగాలి. అడగలేదు. పోనీ అక్కడ ఆ అమ్మాయికి అడిగేంత ధైర్యం లేకపోతే కొంచెం గలబా చేయాలి, గొడవ చేయాలి. మనకు చేత కాదు అన్నప్పుడు నలుగురిని పిలవాలి. అక్కడ అది కూడా జరగలేదు. బస్సు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, వెళ్ళిందా, వెళ్ళలేదు. అసలు అక్కడ ఎవ్వరికీ తెలియదు. ఆ అమ్మాయి చేసుకున్న వ్లాగ్ ఏదైతే ఉందో ఆ వ్లాగ్ వచ్చిన తర్వాత మేబీ తన మైండ్లో ఏదైనా కానీ వచ్చుండొచ్చు, తనకు ఫాలోవర్స్ తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే తను సైకాలజిస్ట్ అని చెప్పుకుంటుంది. తర్వాత తను ముస్లిం లీగ్స్లో వాటిలో కొన్నిట్లో పార్టిసిపేట్ చేస్తా అని చెప్పించింది. అండ్ తను అబ్రాడ్ కంట్రీస్లో కూడా తిరిగి వచ్చింది. తన ప్రొఫైల్ పిక్ చూస్తే ఒక పర్సన్ ఆమెకి చాలా క్లోజ్గా ఉన్నాడు. ఆయన పారాచూట్ మేబీ పారాగ్లైడింగ్ చేస్తున్నట్టుంది. చాలా క్లోజ్ ఉండే ఆయన. ఆ అమ్మాయికి మేబీ వ్యూస్ రావట్లేదన్న బాధ లోపల ఉండుండొచ్చు. ఆ అమ్మాయి ఏదైతే చూసుకుంటే ఆ ఇన్స్టాగ్రామ్ మొత్తం చూసుకుంటే ఈ ఒక్క వీడియోకి ఆ అమ్మాయికి వ్యూస్ వచ్చాయి. బికాస్ ఆఫ్ వేరే పర్సన్ని బ్లేమ్ చేయడము, నన్ను ఇలా తగిలాడు అని చెప్పుకోవడం. షీస్ 37 years ఓల్డ్, చనిపోయిన 43 years ఓల్డ్. ఎందుకు ఎంత భయపడుతున్నారంటే కేరళలో అతనికి ఎంత మద్దతు పెరుగుతుంది అంటే ఆ అమ్మాయి చేసింది తప్పు అని చెప్పి ఎంత గట్టిగా మాట్లాడుతున్నారంటే చాలామంది ఆ బస్సులు ఎక్కేటప్పుడు ఇప్పుడు వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకోవడమో, లేకుంటే వాళ్ళ ఫోన్ ఇట్లా ఆన్ చేసి వీళ్ళు కూడా కెమెరా ఆన్ చేసి పెట్టుకోవడమో, లేకుంటే కర్రలు పట్టుకోవడమో, లేకుంటే గోన్ సంచి లాంటివి పెట్టుకోవడమో అలాంటివి చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే ఎవరి ప్రాణం వాళ్ళకి తీపి ఉంటుంది కదా. ఇప్పుడు 43 ఏళ్ళ ఆయన వాళ్ళ అమ్మా నాన్నలకి ఇతని వల్ల వేరే చెడ్డ పేరు వస్తుందని, తన ఇంట్లో వాళ్ళకి అనుమానం జరుగుతుందని ఇతని వల్ల ఆ బాధను అతను భరించలేక చచ్చిపోయాడు. ప్రతి ఒక్క నా కొడుకు ఓపెన్ చేసేది, కామెడీ పెట్టేది, ఆయన చంపేయాలి, ఈయన చంపేయాలి. ఇప్పుడు ఆ వీడియో పూర్తిగా చూసిన తర్వాత అర్థమవుతుంది ఏంటి, ఆ పర్సన్ ఆయనకి క్లోజ్గా వెళ్ళింది,
తగిలిన వెంటనే అమ్మాయి రియాక్షన్ లేదు అక్కడ. ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఆ క్షణము ఆ మూమెంట్లో తప్పు కాని సంగతి, తప్పు కాని ఒక విషయము ఇంటికి వెళ్ళిన తర్వాత కెమెరాని ఆ వీడియోని ఎడిట్ చేస్తున్నప్పుడు ఎందుకు తప్పు అనిపించింది? అంటే అక్కడికక్కడ ప్రశ్నించడం చేతకాక సోషల్ మీడియాలో ప్రశ్నించాలని అనుకుందా అమ్మాయి? అంత స్పాట్ ప్రశ్నించాలి కదా, అంత స్పాట్ గొడవ చేయాలి కదా, అతను చేసింది తప్పు అని అక్కడ తెలియాలి కదా. సో ఆ పర్సన్కి ఏమీ తెలియక ఆ పర్సన్ ఇంటికి వెళ్ళిపోయాడు. సో అతను చేసిన తప్పు అని అతనికి తెలియదు కదా. నిజంగా అతను చేసిన తప్పు అని ఆ క్షణం అతనికి తెలుసుంటే ఈరోజు ఊరేసుకునే వ్యక్తి ఆ రోజు అమ్మాయి కాలు పట్టుకుని క్షమించమని అడిగేవాడు. నేను చేసిన తప్పు పొరపాటున జరిగింది, నన్ను క్షమించండి అని అడిగేవాడు ఆయన. అది లేకుండా పోయింది ఆయనకి. ఆ అవకాశం ఈ అమ్మాయి ఇవ్వలేదు ఆయనకి. ఆ అమ్మాయి వ్యూయర్షిప్ కోసం ఆయనకి ఇవ్వలేదు. సో లిటరల్లీ కనిపిస్తోంది అక్కడ. ఇప్పుడు ఆ అమ్మాయి మీద కేసు పెట్టారు. ఆ అమ్మాయి దేశం విడిచి పారిపోయిందా, అసలు అమ్మాయికి లుకౌట్ నోటీసులు కూడా మేబీ జారీ చేస్తుంటారు. ఎందుకంటే ఒక ప్రేరేపిత ఆత్మహత్య అది. నార్మల్గానే ఆత్మహత్య నేరము, ఇంకోటి ప్రేరేపిత ఆత్మహత్య అనేది ఖచ్చితంగా అది కూడా అఫెన్స్ కిందకే వచ్చింది కదా. అది కూడా ఒక ఇప్పుడు ఆ అమ్మాయిని ఖచ్చితంగా అమ్మాయిని అరెస్ట్ చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలి అమ్మాయిని. సో చెయ్యాలంటే అమ్మాయి దేశం దాటి పోకూడదు కదా. సో దేశం దాటి పోకూడదు అంటే అసలు అమ్మాయి ఎక్కడుందో కూడా ఎవరు తెలియట్లా. ఫస్ట్లో నేనున్నాను, నేను కోర్టుకు వచ్చి చెప్పుకుంటాను, ఆ అమ్మాయి కనీసం అరెస్ట్ కూడా అవ్వలేదు. ఆ అమ్మాయి వచ్చి లొంగిపోవాలి, బేసిక్గా అరెస్ట్ అవ్వాలి, ఆ అమ్మాయి వర్షం అమ్మాయి చెప్పాలి. ఆ అమ్మాయి కేవలం అప్పటికి కూడా సోషల్ మీడియాకే పరిమితం అయింది. తను సైకాలజిస్ట్. నేనేమంటానంటే చట్టాలని అలుసుగా తీసుకుంటున్నారు, చాలామంది అలుసుగా తీసుకుంటున్నారు. ఎన్ని చోట్ల ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఎంతమంది ఆడవాళ్ళు ఎన్ని ఘోరాలు చేయట్లేదు, ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా స్టిల్ ఇంకా ఆడవాళ్ళకి ఇంకా మద్దతు ఉంది అంటే ఎక్కడో ఒక చోట సమ్వేర్ నమ్మకం. వాళ్ళ అబద్ధాలు చెప్పరు, నిజంగా జరుగుంటే తప్పితే, నిజంగా వాళ్ళ అలాగా బాధకు గురయింటే తప్పితే అబద్ధాలు వాళ్ళు చెప్పరు అనే ఒకే ఒక్క నమ్మకం మీద స్టిల్ ఆడవాళ్ళు చాలా చోట్ల చాలామంది కొంతమంది ఎన్నెన్ని ఘోరాలు చేస్తుంటారు. కన్న బిడ్డలు చంపేసుకుంటున్నారు, కట్టుకున్న భర్తలను చంపేసుకుంటున్నారు. సో ఎన్నెన్నో చేస్తున్నా కూడా స్టిల్ ఇప్పటికీ కూడా మొన్న ఆ అమ్మాయికి మద్దతు వచ్చింది అంటే ఆడవాళ్ళు అంత ఈజీగా వాళ్ళ విషయాలు వాళ్ళంతా ఓపెన్గా దారుణంగా వాళ్ళు వ్యూస్ కోసమో XYZ కోసమో అబద్ధాలు చెప్పరు అన్న ఒకే ఒక దాన్ని నమ్ముతున్నారు. స్టిల్ ఇప్పటికీ నమ్ముతారు, రేపు కూడా ఇన్ ఫ్యూచర్ నమ్ముతారు. కాకపోతే అన్యాయంగా బలైపోయేది మాత్రం మగవాళ్ళు బలైపోతున్నారు. రీసెంట్గా మగవాళ్ళు బలైపోతున్నారు. పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు మగవాళ్ళు. కొత్తగా సిట్యువేషన్స్ అలా క్రియేట్ చేయబడుతున్నాయి. ఎవ్వరు మాట్లాడరు. అసలు ఉమెన్ కమిషన్ కాదు, అసలు ఉమెన్స్ రైట్స్ కమిషన్ కాదు, అసలు మగవాళ్ళకి మెన్స్ రైట్ కమిషన్ కావాలి. సో స్టేట్లో అది ఒకటి రావాలి. మగవాళ్ళకి చట్టాలు కావాలి, చట్టాలు క్రియేట్ చేయబడాలి ఖచ్చితంగా. ఇతను ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ కావాలి ఈయన. లేకుంటే ఈయన ఆత్మహత్య ఊరికనే వేస్ట్ అయిపోతుంది. అంతకుముందు కూడా బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ పర్సన్ ఆత్మహత్య చేసుకున్నారు. బికాస్ ఆఫ్ వాళ్ళ భార్య ఏదో సంథింగ్ ఏదో అల్మోని అడిగిందని, సో సంథింగ్ ఏదో జరిగిందని చెప్పి సో ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక బెంగళూరు టెక్ ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళ భార్య ఏదో చేసిందని, ఏదో అడిగిందని ఇష్టం వచ్చినట్టు. విడాకుల కేసుల్లో చూస్తున్నాం కదా, లక్షల్లో కోట్లలో భరణాలు అడుగుతుంటారు. ఫ్యాషన్ అయిపోయింది. అసలు అమ్మాయిలు చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు చాలామంది. ఇప్పుడు అందరిని అనలేము కానీ చాలామంది. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఏదైనా ఇష్యూ జరిగితే ఫస్ట్ ఆ అమ్మాయి వైపుకే సపోర్ట్ వెళ్తుంది. ఎందుకంటే అబద్ధాలు చెప్పరు, అన్యాయం జరుగుంటేనే మాట్లాడుతారు అన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకం కొంచెంగా తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ దీపక్ అనే విషయంలో చాలా తగ్గిపోయింది. ఎందుకంటే నార్మల్ కామన్ పీపుల్ దగ్గర నుంచి ఆయన చనిపోయాడు కాబట్టి ఆయనకు సపోర్ట్ వెళ్తుంది. మేబీ బతుకుంటే ఆ అమ్మాయికి సపోర్ట్ ఉండేదేమో తెలియదు, కానీ ఆయన చనిపోయాడు కాబట్టి, చనిపోయి ఆయన నిజాయితీని నిరూపించుకున్నాడు కాబట్టి, అక్కడ జరిగిన సిట్యువేషన్ టూ మచ్ సిట్యువేషన్ కాదు కాబట్టి ఆయనకి సపోర్ట్ వస్తుంది అనమాట ఆ అమ్మాయి గురించి. ఎందుకంటే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి అక్కడ. ఆ అమ్మాయి ఎందుకు బస్సులో అక్కడికక్కడ క్వశ్చన్ చేయలేదు అనేది ఫస్ట్ క్వశ్చన్. సమాధానాలు ఉండాలి కదా. ఎందుకంటే అతను తిరుగుతుంటాడు, వస్తుంటాడు, వెళ్తుంటాడు, చాలా చోట్ల పని చేస్తున్నాడు, చాలా మందికి అతను తెలుసు అతని బిహేవియర్ ఏంటనేది. సో ఖచ్చితంగా బయట పడుద్ది కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఇలా జరిగితే అన్నప్పుడు చాలా మంది బయటకు వచ్చి అవును మేము కూడా ఇలా చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ అలా ఆ వ్యక్తి గురించి ఇప్పుడు దాకా ఎప్పుడు ఇంకా ఏం బయటికి రాలేదు. సో ఆ వ్యక్తి హీఈస్ గుడ్ ఇన్ హీస్ లైఫ్ అని చెప్పి అట్ ప్రజెంట్ అర్థమవుతుంది. ఇన్ ఫ్యూచర్ ఏమో మనకు తెలియదు కానీ. బట్ ఆ అమ్మాయి ఎందుకు అక్కడికొక్కడ క్వశ్చన్ చేయలేదు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయరు, దాన్ని ఎవరు ప్రశ్నించరు, దానికి ఎవరికి సంబంధం కూడా లేదు. ఒక వీడియో అమ్మాయి పెట్టింది, కిందకెళ్ళి కామెంట్స్ అయ్యాడు. మరణ శిక్షని మనమే విధించాలి మరణ శిక్షని. ఆయన కోర్టులు, జడ్జులు, క్లాజులు, సెక్షన్స్ అవసరమే లేదు. ట్రయల్ జరగాల్సిన అవసరమే లేదు. వెళ్ళామా, కామెంట్ పెట్టామా, హ్యాంగ్ హిమ్, పనిష్ హిమ్ బ్రూటల్లీ.
ఎవరి ఇష్టం వాడది అయిపోయింది. ఇప్పుడు అతను చచ్చిపోయాడు కాబట్టి అయ్యో పాపం ఆ అమ్మాయిని అరెస్ట్ హర్, మగవాళ్ళని కాపాడాలి. అసలు ఆ సిట్యువేషన్ జరిగినప్పుడు కొంచెం ఆగి అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఆ అమ్మాయి ఆ టైంలో ఎందుకు క్వశ్చన్ చేయలేదు అని ఎవ్వరూ మాట్లాడరు. అసలు సంబంధమే లేదు. అతను వాళ్ళ అమ్మా నాన్నలు అతను ఎలా పెంచాడని చెప్పి వాళ్ళ అమ్మా నాన్నల పెంపకం దాకా వెళ్ళిపోతారు. అరే 40 ఏళ్ల పోస్టును అలా చేశాడంటే వాళ్ళ అమ్మా నాన్నలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. 43 ఏళ్ళు వచ్చిన వ్యక్తికి వాళ్ళ అమ్మా నాన్నలు పెంచితే అంతవరకు 43 ఏళ్ళ వరకు వాళ్ళ అమ్మా నాన్న పెంచుతూ ఉంటారు, అతన్ని పెంచరు కదా. పెంచుతారు 43 ఏళ్ళ వరకు. అయినా కానీ వాళ్ళ అమ్మా నాన్న డ్రాగ్ చేయాలా, అతను హ్యూమిలేట్ చేయాలా, అతను మానసిక క్షోభకి గురి చేయాలా, అతను చచ్చిపోయేదానికి చూస్తూ ఉండాలి. చచ్చిపోయిన తర్వాత అయ్యో పాపం. ఒక విషయం ఉంటుంది చూసారా, ఆ అమ్మాయిలకి ఆ రేపులు జరిగినప్పుడు రేప్ గురైన అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ క్యాండిల్ పట్టుకొని మనం ఫైట్ చేస్తే అది ఎంతవరకు అలా జరగకుండా కాపాడగలగాలి, అలా జరగకుండా మనం అలాంటి కఠిన చట్టాలను తీసుకురావాలని చెప్పి మనం ఏదైతే ఒకప్పుడు మాట్లాడామో ఇప్పుడు ఇలాంటిదే కావాలి. ఒక వ్యక్తులు మగవాళ్ళు చనిపోతున్నారు వాళ్ళకి తెలియనికుండానే నిందలు వేసుకొని అనవసరంగా. ఎందుకంటే పరువు ఎవరికైనా పరువే, ఆడవాళ్ళకే కాదు పరువు ఉండేది, మగవాళ్ళకి పరువు ఉంటుంది. మగవాళ్ళకి ఒక కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబానికి ఆ పరువు నిలబెట్టగలిగే అవసరం వాళ్ళకి ఉంటుంది కదా. సో వాళ్ళకు కూడా ఉంటాయి, మానాభిమానాలు ఉంటాయి. మగవాడు ఏమైనా బట్టలు కూడా తీసుకొని తిరుగుతుంటాయి రోడ్ల మీద. సో ఆడవాళ్ళు అయితే అలాంటి విషయాలు వస్తే చచ్చిపోతారు, మగవాళ్ళు అయితే ధైర్యంగా తిరుగుతారని తిరగలేరు మగవాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, సెన్సిటివ్ పర్సన్స్. ఎందుకంటే తన సమాజాన్ని మళ్ళీ ఫేస్ చేయాలి. నేను పొద్దున్నుంచి ఆ అమ్మాయి అలిగేషన్ వేసేసింది, ఆ అమ్మాయికి 23 లక్షల మంది చూశారు అమ్మాయిది. బట్ ఆ 23 లక్షల మందిని ప్రతిరోజు ఆయన ఫేస్ చేయాలి కదా. ఏదో ఒక టైంలో ఆయన ఫేస్ చేయాలి. ప్రతిరోజు ఆయన జీవితం ఆయన గడపాలి, మళ్ళీ వెళ్ళి తిరగాలి ఆయన రోడ్ల మీద, ఆయన పని చేసుకోవాలా, ఆయన ఇంటికి వెళ్ళాలా, వాళ్ళ అమ్మ నాన్న మొహం చూడాలి, వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళాలా, ఫంక్షన్కి వెళ్ళాలా, తిరగాల. ఆయన వల్ల కాదు. ఏదో ఒక టైంలో ఏదో ఒక మూమెంట్లో ఎవడొకటి దాన్ని క్వశ్చన్ చేస్తాడు, రైజ్ చేస్తాడు. తప్పు చెయ్యని దానికి అతను ప్రతిరోజు శిక్షణ అనుభవించాలి. అలాంటి శిక్షణ అనుభవించే బదులు ఒకేసారి చచ్చిపోతే పోయింది కదా అని చెప్పి చచ్చిపోయాడు ఆ పర్సన్. ఫినిష్, కేల్ కథం దుకాణం. తప్పు ఎవరిది? ఆ అమ్మాయిది. శిక్ష ఎవరికి పడింది? ఆయనకి పడింది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేయాలి? చట్టాలని మిస్యూజ్ చేస్తున్నారు అమ్మాయిలు, మెజారిటీ అమ్మాయిలు మిస్యూజ్ చేస్తున్నారు. తెలియట్లేదు అంటే అబ్బాయిలు భయపడుతున్నారు. అబ్బాయిలు లిటరల్లీ కార్పొరేట్ ఆఫీసుల్లో కూడా ఇలాగే జరుగుతుంది. యాక్చువల్లీ కార్పొరేట్ ఆఫీసుల్లో ఇలాంటి సెక్షువల్ అఫెన్సెస్ జరుగుతున్నప్పుడు సో ముందు మనం జాయిన్ అయ్యేటప్పుడు మనకు ఒక డెమో ఇస్తారు, మనకు జస్ట్ ఒక ఎగ్జామ్ పెడతారు వీటన్నింటి మీద. అక్కడ కూడా మిస్యూజ్ చేయబడుతున్నాయి ఇలాంటి సిచ్యువేషన్స్. కొంతమంది ఉన్నారు, అందరూ అనం కానీ కొంతమంది ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. అప్పుడు ఆడవాళ్ళు మరీ అంత చెడ్డవాళ్ళని అంటే చెప్తాం. మన ఇంట్లో అమ్మ నాన్న ఉంటారు కదా, అక్క చెల్లి ఉన్నారు కదా. బట్ అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్ చాలా జరుగుతున్నాయి. రీసెంట్గా జరిగింది, మొన్న జరిగింది తెలంగాణలో ఒక రెండు ప్లేసులు అలాగే జరిగింది. లేడీ దారుణంగా చేసింది ఆ అమ్మ. అదే కేరళలో ఒక లేడీ, అంతకుముందు మన నెట్ఫ్లిక్స్లో కూడా ఒక డాక్యుమెంటరీ కూడా చూసాం, ఎంత ఘోరంగా చేసిందో. అలా ఉండే సిచ్యువేషన్స్ జాగ్రత్తగా ఉండాలి మనం. తప్పదు, మనం కూడా ప్రూఫ్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ చనిపోకుండా ఆయన ఎంతవరకు ఫైట్ చేయాలి అనుకోనున్నా కూడా ఆయన ఫైట్ చేసేకపోతుండే. ఎందుకంటే సపోర్ట్ రాదు ఆయనకి. అందుకని ఆయనకు సపోర్ట్ రాదని తెలిసి ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత అయినా కానీ నన్ను కనీసం గుర్తిస్తారు, నా నిజాయితీని గుర్తిస్తారు, నాతో చచ్చిపోయినట్టున్నాడు. సింపుల్. క్షోభ ఎవరికి? అలా కుటుంబ సభ్యులు కదా. 43 ఏళ్ల కొడుకు సో కళ్ళ ముందు చనిపోయాడు చెయ్యని తప్పుకు అంటే ఆ తల్లిదండ్రులకి క్షోభ ఎంత ఉంటుంది? ఎవ్వడికి అవసరం లేదు. మనం కామెంట్ ఓపెన్ చేసామా, హ్యాంగ్ హిమ్, ఏం పెట్టేసామా, అసలు ఏం జరిగింది ఏంటి ఎవ్వడికి అవసరం లేదు. అడిగే అవసరం లేదు, అవసరమే లేదంతే. సో మగవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పదు, సిచ్యువేషన్స్ మారిపోయాయి, కలియుగం మారిపోయింది, జనరేషన్లు మారిపోయినాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి అబ్బాయిలు, లేకుంటే బతుకులు బస్ స్టాండ్లు అయిపోతాయి అన్నమాట. అది సంగతి. సో జాగ్రత్తగా చూసుకోండి. ఎవరితో మాట్లాడినా హనీ ట్రాపులు జరుగుతుంటాయి. ఎవరి వల్ల హనీ ట్రాపులు జరుగుతుంటాయి? లేడీస్ వల్ల హనీ ట్రాపులు జరుగుతుంటాయి. సో జాగ్రత్తగా చూసుకోండి. జై హింద్.